డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వెలుబుస్తున్నటువంటి అభిప్రాయాల ప్రకారం ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో ఇరాన్ తన యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే మనుషుల్ని చంపటంలో అమెరికా, ఇజ్రాయిల్ ఆధిక్యతను చాటితే ఈ రెండు దేశాలకు కలలో కూడా ఊహించనంతగా ఆర్థికంగా దెబ్బ కొడుతోంది ఇరాన్. ఇలా ఈ వార్ కొనసాగుతున్న క్రమంలో మరొక బాంబు పేల్చింది. ఏమిటి అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ అమెరికా, ఇజ్రాయెల్తో సంబంధం ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఐటీ కంపెనీలని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిందంట. అందులో ఏమున్నాయి? గూగుల్, మైక్రోసాఫ్ట్, పలాంటీర్, ఐబిఎం, ఎన్విడియా, ఒరాకిల్ వంటి కంపెనీల పేర్లు కూడా ఆ నివేదికలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న కార్యాలయాలు, క్లౌడ్ సర్వీస్ మౌలిక సదుపాయాలు ఇజ్రాయెల్ నగరాలు కొన్ని గల్ఫ్ దేశాల్లో ఉన్నాయని కూడా పేర్కొంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఎన్నుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఎంపికపై డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎందుకంటే అలీ ఖమేనీకి మించిపోయినటువంటి వ్యక్తి అనమాట, అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో. ఇప్పుడు ఈ విధంగా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అమెరికా, ఇజ్రాయెల్ రిలేటెడ్ వాటి మీద అటాక్స్ చేయడానికి సిద్ధపడినటువంటి ఇరాన్ నిలువరించడం కష్టం. ఎందుకంటే ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు, క్షిపణులు, వీటికి అమరుస్తున్నటువంటి పెద్ద పెద్ద వార్ హెడ్స్, వాటిని నియంత్రించడం కష్టమవుతోంది. అవి గాల్లోనే పేలిపోయి, అంటే క్లస్టర్ బాంబుల మాదిరిగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వాటిని నియంత్రించడం, నిలువరించడం ఖర్చుతో కూడుకున్నది. పైగా అక్యురసీ కూడా అంత లేదన్నమాట. 70%, 80%కి పడిపోతుంది. అంటే ఇజ్రాయెల్కి ఏవైతే లక్ష్యాన్ని పెట్టుకొని ఇరాన్ తన యొక్క క్షిపణుల్ని పంపిస్తోందో వాటిల్లో కొన్నింటినైనా ఇరాన్ ఢీకొట్టగలుగుతుంది, అంటే నష్టాన్ని చేకూరుస్తున్నట్లే. అందుకే ఇజ్రాయెల్ ఏం చేస్తోంది అంటే ఎక్కడైతే ఈ క్షిపణుల తయారీ స్థలం ఉందో లేదా స్టాక్ చేయబడిన స్థలాలు ఉన్నాయో అక్కడికే అటాక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కానీ అవి కూడా ఊహకి అందని ప్లేసుల్లో ఉన్నాయి, రాడార్లకు చిక్కనటువంటి ప్రదేశాల్లో ఉన్నాయి. మరోవైపు ఈ క్లస్టర్ బాంబుల కలవరం, అటు సీ మైన్స్, ఇటేమో ఇప్పుడు డైరెక్ట్గా ఆర్థికపరమైనటువంటి సంస్థల మీద అటాక్స్. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో ఈ అమెరికా ఏర్పాటు చేసుకున్నటువంటి సైనిక స్థావరాలే కాకుండా అక్కడున్నటువంటి అనుబంధ కంపెనీల మీద కూడా అటాక్స్ చేయడానికి ప్లాన్స్ చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మేము యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాము అంటే నువ్వెవడు కూడా చెప్పడానికి, మేము ఆపాలనుకోవట్లేదు, మేము యుద్ధం చేస్తున్నాం, దమ్ముంటే కౌంటర్ యుద్ధం చేయి, లేదంటే ఓడిపోయావు అని ప్రకటించుకో అనేలాగా ఇరాన్ వ్యవహరిస్తోంది. అంటే ఈ తీవ్రత అర్థం చేసుకోవచ్చు.